హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. ఎస్, సమ్మర్ వచ్చేసింది కదండి. ఇట్స్ సో సఫకేటింగ్. అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందుకే ఈరోజు వీడియో అంతా హ్యాండ్లూమ్ స్టైల్ అండి. కొన్ని కాటన్స్, ప్యూర్ కాటన్స్ ఉన్నాయి, ఎక్కువ టిష్యూ కాటన్స్ కూడా ఉన్నాయి, లెనిన్స్, టిష్యూస్, హ్యాండ్లూమ్ స్టైల్ ఉన్నాయి అనమాట. ఈరోజు అంతా కూడా కొంచెం ఎల్డర్లీ పర్సన్స్కి సూట్ అయ్యేలాంటివి. అండ్ చిన్నవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. చక్కగా దాన్ని ప్రజెంట్ చేసే విధంగా ప్రజెంట్ చేస్తే, బ్లౌజ్ ట్రెండింగ్గా కుట్టించుకుంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకోవచ్చు. సో అలాంటి శారీ స్టార్ట్ చేస్తాను. చూడండి, ఇది బ్యూటిఫుల్ ఎల్లో శారీ. ఇట్స్ టిష్యూ లెనిన్ అండి. అంతా కూడా హ్యాండ్లూమ్ స్టైల్ వస్తుంది, ఫాలింగ్ మెటీరియల్ కాదు. ఈరోజు వీడియో అంతా కూడా ఇట్లా స్టిఫ్గా ఉండేలాగా కాటన్స్, లెనిన్స్, టిష్యూస్ ఇవన్నమాట. ఓకే, మంచి ఎల్లో కలర్. ఇది చక్కటి ఎల్లోకి బ్లూ కలర్ బార్డర్ ఉంది. టిష్యూ లెనిన్ అండి ఇది. దిస్ ఈజ్ నాట్ ప్యూర్ కాటన్. సమ్మర్లో మీకు కాటన్ కోటా ఎంత హాయిగా ఫీల్ ఉంటుందో అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. దిస్ ఈస్ లెనిన్ ఓన్లీ, లెనిన్ ప్లస్ టిష్యూ కూడా వచ్చింది, బట్ వేరబుల్, సమ్మర్కి కూడా వేరబుల్. బట్ అలా అని చెప్పి ప్యూర్ కాటన్ కాదు. ఓకే, ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఇందులో మీకు రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి అన్నీ కూడా. నేను ఎంతది 2100లో ఉంది. ఎందుకంటే లెమన్ ఎల్లో సిల్వర్ టిష్యూతో మిక్స్ అయ్యి ఉంది. లెమన్ ఎల్లో సిల్వర్ టిష్యూ. దీన్ని ఇలా చేయొచ్చు అంటే, ఇలాంటి శారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్, సమ్మర్లో ఉండే ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అలాంటి వాటికి కట్టుకెళ్ళిపోవచ్చు చక్కగా. ఎందుకంటే జరీ బోర్డర్ వచ్చింది, జరీ బుటీస్ వచ్చాయి, టిష్యూ కాస్త మెరుస్తుంది. ప్రాపర్ కాటన్ లుక్ ఉందనుకోండి, పార్టీ వేర్ అవ్వదు. ప్రాపర్ కాటన్ ఉంటే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ కొంచెం పార్టీ వేర్ అవ్వదు. ఇలాంటిది చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టేసుకోవచ్చు. హ్యాండ్లూమ్ స్టైల్. ఇది 2100లో ఉంది. లెమన్కి చక్కగా ఈ బ్లూ కలర్ బార్డర్ బ్యూటిఫుల్గా యాడ్ అయింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ విత్ సేమ్ సిల్వర్ బోర్డర్ అండ్ దిస్ బ్లూ పైపింగ్ లాంటి బార్డర్ అనమాట. ఇది కూడా నీట్గా ఉంది, లైట్ వెయిట్లో ఉంది, కాస్త పలుచగానే ఉంటుంది. అబ్బో, హైట్ చాలా ఎక్కువ ఉంది, 45 ఇంచెస్ ఉన్నట్టుంది హైట్. సిల్వర్ బుటీస్ చూడండి చక్కగా ఎలా ఉన్నాయో. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది, సిల్వర్ పళ్ళు. ఓకే, ఇది 2100లో ఉంది. ఇందులోనే దిస్ ఇస్ ద సెకండ్ కలర్ అండి. ఇట్స్ గ్రే కలర్, గ్రే అండ్ సిల్వర్ టిష్యూ. ఇది కూడా చక్కగా ఉంది, 2100లోనే బాగుంది. గ్రేకి దీనికి నేవీ బ్లూ కలర్ పైపింగ్ బార్డర్ వచ్చిందండి. పైపింగ్ అంటే ఇది కుట్టిన పైపింగ్ కాదు, ఇది కూడా ఇట్లా వీవింగ్ పైపింగ్. ఇది బుటీస్ చూడండి, ఇట్లా ట్రయాంగిల్స్ లాంటి సిల్వర్ బుటీస్ వచ్చినాయి. ఫ్యాబ్రిక్ ఏమో లెనిన్ అండ్ సిల్వర్ జరీ టిష్యూ, సిల్వర్ టిష్యూ వస్తుంది, సిల్వర్ జరీ బుటీస్ వస్తాయి దీని మీద. లైట్ వెయిట్లో ఉంది, లెనిన్ టిష్యూస్ ఇవి. చాలా డీసెంట్ లుక్, డీసెంట్ కాంబినేషన్. దీనికి యాక్చువల్లీ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. మీరు దీనికి వచ్చిన పైపింగ్ కలర్ ఏదైనా కాంట్రాస్ట్ వేసుకొని బ్లౌజ్, బ్లూ కలర్ బ్లౌజ్ ఏదైనా ప్లెయిన్కి ఈ ఫ్యాబ్రిక్ కూడా యాడ్ చేయించి కట్టుకుంటే చాలా ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది దీని బ్యూటీ. ఇది కూడా 2100లోనే ఉంది. లెనిన్ టిష్యూ, గ్రే కలర్, ఎల్లో అండ్ గ్రే. నౌ కమింగ్ టు దిస్. ఇట్స్ వెరీ లైట్ వెయిట్ భాగల్పూర్ జూట్ అండి. పీచ్ కలర్, శాండిల్ కలర్ చెప్పాలంటే. ఇట్స్ శాండిల్ కలర్. నేను కూడా సింబాలిక్గా కొంచెం కమోతని ఇలాంటి ఇదే కట్టుకున్నాను. ఇది కూడా ఇదే స్టైల్, సేమ్ టు సేమ్ అడగొద్దు. కొన్ని పళ్ళుకి ఇలా పళ్ళు దగ్గర వస్తుంది ఈ డిజైన్. ఆర్గెన్జా పళ్ళు వస్తుంది. ఇది మంచి శాండిల్ కలర్ అండి. శాండిల్ కలర్ మీద గోల్డ్ కలర్ తోటి వచ్చిన వీవింగ్ పళ్ళు వచ్చింది, ఆర్గెన్జా వీవింగ్ పళ్ళు. ఇది కాస్ట్ ఎంతమ్మా? 2300లో ఉంది. 2300లో ఉంది. శారీ అంతా కూడా ఇట్లా వర్టికల్ స్ట్రైప్స్ వచ్చి చిన్న సీక్వెన్స్ చిప్ వచ్చిందనమాట. చిన్నది, సన్నగా ఉంది, ఎక్కువ గాడీగా లేనే లేదు అసలు. అంటే ఆ సీక్వెన్స్ అన్నాం కదా అని మీరు ఇదేదో సీక్వెన్స్ అనుకోకర్లేదు. కలర్లో కలర్ కలిసిపోయింది, గోల్డ్ కలర్ చిప్పే ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా చక్కగా చాలా డీసెంట్గా ఉంది. 2300లో ఉంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. డీసెంట్ కలర్ కాంబినేషన్లో, లైట్ వెయిట్లో భాగల్పూర్ జూట్. ఇది పల్చగానే ఉంది. నేను 2 లేయర్స్ మీద వేసాను. ఇది సింగిల్ లేయర్ వేస్తే కాస్త పల్చగానే ఉంటుంది. మరి నేను కట్టుకున్న శారీ కూడా చాలా పల్చగా ఉంది, అసలు పూర్తిగా పల్చగా ఉంటుంది. మనం కట్టుకునే విధంగా కట్టుకుంటే చూడండి, చక్క చిన్న 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ కూడా ఇచ్చారు దీనికి. చాలా డీసెంట్గా ఉంది, చక్కగా లైట్ వెయిట్లో. నేను అన్నట్టు సమ్మర్లో చిన్న పార్టీ వేర్లు కట్టేయచ్చు. వీటిని చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కట్టుకెళ్ళిపోవచ్చు. 2300లో ఉంది. ఎస్, సేమ్ దీంట్లోనే వైట్ అండి. దిస్ ఇస్ ద వైట్ వన్. వైట్ విత్ గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది. దీనికి వైట్ కూడా చిన్న సీక్వెన్స్
చిప్ ఇచ్చారు, అక్కడక్కడ ఇన్సర్ట్ చేశారు. దిస్ ఇస్ ద పళ్ళు గోల్డ్ జరీ పళ్ళు వచ్చింది, ఆర్గన్జా పళ్ళు వైట్ మీద అనమాట. ఇది కూడా పల్చగానే ఉంది, ట్రాన్స్పరెంట్గానే ఉంది. బట్ అదే మీకు తెలిసింది కదా, కేరళ శారీ ఉంటుంది కదా, అట్లా ప్రాపర్ వైట్ శారీ అనమాట. ఇది చక్కటి వైట్, అలాగే బాగా మిల్క్ వైట్ కాదు, వైట్. దిస్ ఇస్ ద బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వైట్ మీద ఇట్లా జరీ బార్డర్ వస్తుంది ఇట్లాగా. దిస్ వన్ ఓకే, చాలా చక్కగా ఉంది. అన్నీ కూడా కూల్ కలర్స్ అనమాట. సమ్మర్ కలెక్షన్ ఇదంతా కూడా కూల్గా ఉంది. 2300లో ఉంది. భాగల్పూర్ జూట్ వైట్ శారీ ఇది. ఓకే, అండ్ ఎస్ దిస్ ఈజ్ ఆల్సో లినెన్ టిష్యూ, గోల్డ్ కలర్. ఇది గోల్డ్ టిష్యూ వచ్చింది, లినెన్ టిష్యూ. దీని మీద థ్రెడ్ బూటీస్ వచ్చాయి చూడండి, థ్రెడ్ బూటీస్, హ్యాండ్లూమ్ బూటీస్ వచ్చాయి. ఇది కాస్ట్ వచ్చేసరికి 1600 ఉంది. 1600లో ఉంది ఇది. లినెన్ చందేరి ప్లస్ లినెన్ ప్లస్ సిల్వర్ టిష్యూ అండి. మీకు మొత్తం అంతా లినెన్ థ్రెడ్ వచ్చిందంటే, లినెన్ బై లినెన్ థ్రెడ్ వచ్చిందంటే కొంచెం వెయిట్ వస్తుంది, కొంచెం హెవీగా ఉంటుంది. ఇంకా అది ప్యూర్ కాటన్ లుక్లోకి వచ్చేస్తుంది. ఇది ఏంటంటే సిల్వర్ టిష్యూ రావడం వల్ల ప్యూర్ కాటన్ కాదు ఇది, కానీ డీసెంట్ లుక్ ఉంది. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చింది. 1600లో ఉంది. లైట్ బీజ్ కలర్ అండి, బీజ్. దీన్ని చక్కగా బుటీస్ చూడండి, థ్రెడ్ బుటీస్ మనకి ఖాదీ శారీస్లో ఎలా వస్తాయి, ఖాదీ కాటన్లోని అలా వస్తుంది అనమాట. ఇట్లా బుటీస్ పింక్ అండ్ గ్రీన్ కలర్, బెంగాల్ కాటన్లో ఎలాగ బుటీస్ వస్తాయో హ్యాండ్ వూవెన్ బుటీస్, అలాంటి బుటీస్తో డీసెంట్గా ఉన్న శారీస్ ఇవి. దిస్ ఇస్ ద బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి వచ్చింది. నార్మల్ వాషబుల్ అన్నీ కూడాను, కాకపోతే పల్చిగా ఉంది. అన్ని చీరలు కూడా లైట్ వెయిట్ చేయడం కోసం అండ్ టిష్యూ థ్రెడ్ యాడ్ అయింది కదండి అన్నిటిలో. నేను ఒకటి కాటన్ ఒకటి టిష్యూ థ్రెడ్ వల్ల అన్నీ కూడా కాస్త పల్చిగానే ఉన్నాయి. దిస్ ఇస్ ద పళ్ళుని ఖచ్చితంగా డివైడ్ చేశారు చక్కగా, సెపరేట్ వీవింగ్. హైట్ వచ్చేసరికి 45 కన్నా ఎక్కువే ఉంది, 45 కన్నా ఎక్కువే ఉంది చెప్పాలంటే. అన్ని హైట్ వాళ్ళకి సరిపోతుంది. ఓకే, 1600లోనే ఉంది. సేమ్ ఇదే శారీ బీచ్ కలర్, ఇదేమో గ్రీన్ కలర్ పైపింగ్ వచ్చింది, జస్ట్ గ్రీన్ కలర్ పైపింగ్. బుటీస్ మాత్రం గ్రీన్ అండ్ పింక్ బుటీస్ వచ్చాయి. ఇది కూడా లైట్ బీచ్ కలర్లో చాలా డీసెంట్గా ఉంది శారీ ఇది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. దీనికి కూడా కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇలా, ఎందుకంటే పింక్ ఎక్కువ అయింది కాబట్టి. పింక్ పళ్ళు ఉంది, పింక్ బుటీస్ ఉన్నాయి కాబట్టి పింక్ కలర్ కాంట్రాస్ట్ డిఫరెంట్గా ఉంది. ఇది ఒక డిఫరెంట్గా ఉంది, ఇందుకు ముందు డిఫరెంట్గా ఉంది. జస్ట్ 1600లో ఉంది. లైట్ వెయిట్ లినెన్ టిష్యూ. ఎస్, ఇది కూడా కాటనేనండి, హ్యాండ్లూమ్ కాటన్. ఇది ఇట్స్ ప్యూర్ కాటన్, మెర్సరైజ్డ్ కాటన్ అండి. ఇది కాటన్ ఫీల్, కాటనే కావాలి మాకు, ప్రాపర్ కాటన్ కావాలనుకునే వాళ్ళకి థ్రెడ్ బార్డర్ తోటి వచ్చింది చూడండి. ఇట్స్ ఏ పిస్తా గ్రీన్, డార్క్ పిస్తా గ్రీన్కి నేవీ బ్లూ థ్రెడ్ బార్డర్ వస్తుంది బోత్ సైడ్స్. ఇక్కడ కూడా బోత్ సైడ్స్ నేవీ బ్లూ థ్రెడ్ బార్డర్ వస్తుంది కాటన్ తోటి. ఓకే, ఇది పళ్ళులో ఇట్లా జస్ట్ ఇట్లా గీతలు వచ్చి సింపుల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్, దీంట్లోనే కాంట్రాస్ట్ బ్లౌజ్ డార్క్ బ్లూ. బాడీ బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ డార్క్ కలర్ వచ్చింది. 1400 ఉంది. 1400లో వచ్చింది. ఇట్స్ ప్యూర్ కాటన్, చాలా మెత్తగా ఉంది, సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. ఇది కూడా థ్రెడ్ బార్డర్తో ఉంది. ఓకే, జరీ లేదు. దిస్ ఇస్ ద అదర్ కలర్ అండి, దిస్ ఇస్ ద అదర్ కలర్. అన్ని అమ్మమ్మ చీరలు చూపించాను అనుకోవద్దు, అమ్మాయిలు కూడా కట్టుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించిన వాటిలో శారీ ఎలా డ్రైప్ చేయాలన్నది కొంచెం కావాలంటే నెట్లో బ్లౌజ్ చేసి చూసుకొని ట్రెండీ బ్లౌజ్ వేసి చాలా ట్రెండీగా ఉంటాయి. ఓకే, ఇది గ్రేకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది కూడా డిఫరెంట్గా ఉంది, చాలా చక్కగా ఉంది. బోత్ సైడ్స్ థ్రెడ్ బార్డర్ వచ్చింది. థ్రెడ్ బార్డర్ అండ్ పళ్ళు ఇస్ అ కామన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట, పింక్ బ్లౌజ్, సేమ్ థ్రెడ్ బార్డర్ తోటి వచ్చింది. ఓకే, ఇది 1400లోనే ఉంది. వెరీ రీజనబుల్ ప్రైస్, స్టార్టింగ్ ఫ్రమ్ 1400, హైయెస్ట్ రేంజ్ ఈరోజు చూపించిన వాటిలో 2300. ఇదే రేంజ్లో చక్కగా ఉన్నాయి చీరలు, లైట్ వెయిట్లో కాటన్ శారీస్. ఎస్, ఇవి ఈరోజు స్పెషల్స్. మీకు నచ్చాయి కదా? నచ్చినట్టయితే మీకు తెలిసి ఎలా కొనాలో స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేసి అవైలబిలిటీ అడగండి, మా వాళ్ళు రిప్లై చేస్తారు. అండ్ మా వెబ్సైట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.